గారికి, జమ్మిఓ గారికి, ఆఫ్ ది ఆంధ్రయ సాధ్యదయ డిగ్నిటరీస్ అందరికీ, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, సర్పంచులకి, ఉప సర్పంచులకి, మహిళా సంఘాలకి, నా తోటి సహోద్యోగులకి అందరికీ గుడ్ మార్నింగ్, వార్మ్ వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. ఐఎమ్ స్నేహ ఫ్రమ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మనందరికి వచ్చిన డబ్బులు 4,83,58,200 రూపాయలండి. ఓన్లీ బోనస్ కి ఈ సీజన్ కి అందింది 4,83,00,000 డబ్బులు. థ్యాంక్ యూ. 49,210 రూపాయలు ఫర్ వానాకాలం సీజన్. అలాగే యాసంగి 2025 గాను 13,37,75,776 రూపాయలు జమ చేయడం జరిగింది. నెక్స్ట్ రైతు బీమాకు సంబంధించి 2024 సీజన్ కి అంటే మనము ఆగస్టులో ఒక పాలసీ ఇయర్ గా పరిగణించబడుతుంది. ఆ 2024 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు లోపు బింగల్ మండలంలో 57 మంది రైతులు మరణిస్తే వారి నామినీ ఖాతాల్లో 2,85,00,000 ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మొత్తం 2,85,00,000 జమ చేయడం జరిగిందండి. అండ్ 2025 పాలసీ ఇయర్ కి 28 మంది రైతులు చనిపోతే 1,40,00,000 జమ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇంకా 12 మంది టు బి సెటిల్డ్, ఇంకా సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. చనిపోతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అప్డేట్ చేస్తాము. వాళ్ళకి జమ అవ్వడానికి వారం నుంచి 10 రోజులు టైం పడుతుంది. సో ఇంకా 12 మంది రైతులకి జమ కాలేదు. అలాగే గవర్నమెంట్ సన్న రకం వరి పండించిన రైతులకి 500 రూపాయలు బోనస్ ప్రకటించింది. ఆ విషయం అయితే మన అందరికీ తదితరమే. అందులో ఒక్కొక్క విలేజ్ కి చెప్తానండి. బాబాపూర్ నగరంలో బాబాపూర్ విలేజ్ లో 143 మంది రైతులకు 8551 క్వింటాల్స్ గాను 42,75,800 ఓన్లీ బోనస్. అంటే ఒక విలేజ్ బాబా నగర్ కి 42 లక్షల బోనస్ వచ్చింది. అలాగే బడా బీంగల్ కి 162 మంది రైతులకి 39,37,400 రూపాయలు బోనస్ వచ్చింది. చెట్టూరా 194 మంది రైతులకి 9,105 క్వింటాల్స్ గాను 45,52,800 రూపాయలు బోనస్ వచ్చింది. అలాగే బీంగల్ 662 మంది రైతులకి 25,485 క్వింటాల్స్ గాను 1,27,42,600 రూపాయలు అత్యధికంగా బీంగల్ గ్రామానికే వచ్చిందండి. చెంగల్ 128 మంది రైతులకి 4,300 క్వింటాల్స్ గాను 21 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే జాగిర్యాల్ 128 రైతులకి 4,895 క్వింటాల్స్ గాను 24,47,800 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే లింగాపూర్ చౌక్ 118 మంది రైతులకి 35,48,800 రూపాయలు జమ చేయడం జరిగింది. మెండోరా గ్రామానికి 156 మంది రైతులకి 8,460 క్వింటాల్స్ గాను 42,30,30,200 రూపాయలు జమ చేయడం జరిగింది. 3 గుడిసెల తాండా ఎంజీ తాండాకు 80 మంది రైతులు 100కు 99% ఇక్కడ వడ్లే ఉంటాయి కాబట్టి గ్రామాల తాండాలకు కూడా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఓపెన్ చేశారు. ఓన్లీ 2 విలేజెస్ లో, చేంగల్లో, జాగిరియాల్లో ఒక 2% అట్లా బడా బీంగల్లో మక్కలు ఉన్నాయి. ఒక మార్కెట్ వాళ్ళు ఇక్కడ ఓపెనింగ్ చేయాలనంటే మినిమం 500 నుంచి 1000 ఎకరాలకు మక్కలు ఉంటే వాళ్ళు వస్తారండి. అంటే మనం ప్రతిపాదన పెట్టుకోవాలి, మనం పెట్టుకోవాలి. అందుకని ఒక 2 ఊర్ల కోసం ఇక్కడ సెంటర్ ఓపెన్ చేయాలి. మీరు చూసుకుంటే కనుక వానాకాలము ఇట్లనే రైతులు వచ్చి మా దగ్గరికి మాకు సెంటర్ రాలేదు అని చెప్తే మేము వెంబటే మన ఏఓ గారితో మాట్లాడి, ఏడీ గారితో మాట్లాడి సెంటర్ ఓపెన్ చేయించినాము.